నమస్తే V3 న్యూస్ స్వాగతం. ప్రస్తుతం మనం మైలార్దేవపల్లిలో ఉన్నాము. రోజు రోజుకి మైలార్దేవపల్లిలో రాజకీయం వేడెక్కుతుంది. ఇక్కడ బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ నువ్వా నేనా అన్నట్టు హోరాహోరీగా ప్రచారం కొనసాగుతుంది. ప్రజలు ఎవరి వైపు ఉన్నారు అనే అంశం పైన ఇప్పుడు ప్రస్తుతం మనతో మాట్లాడడానికి మైలార్దేవపల్లి మాజీ కార్పొరేటర్ ప్రేమ్దాస్ గౌడ్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి, ఎలా ఉన్నారు? బాగున్నాం సార్. ఇప్పుడు మీరు గతంలో మాజీ కార్పొరేటర్గా మైలార్దేవపల్లిలో ఎన్నో సేవలు అందించడం జరిగింది. ఇప్పుడు రేపు జరగబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో మీరు ఆశాభావులుగా ఉన్నట్టు ఇప్పుడు మీరు కార్పొరేటర్గా రేపు నియమితులు అవుతున్నారు, ఒక అభ్యర్థిగా నిలబడుతున్నారన్న ఒక మా V3 సర్వేలో ఒక టాక్ వస్తుంది. దానిపైన మీరేం మాట్లాడతారు? అధిష్టానంకి కోరుతున్నాం మేము. ఎందుకంటే మేము కూడా గతంలో ఒకసారి కౌన్సిలర్ చేసినాను, మళ్ళీ కార్పొరేటర్ చేశాను. తర్వాత మేము అప్పుడు టీడీపీ నుండి మేము తర్వాత టీఆర్ఎస్కి జాయిన్ అయినా. మేము జాయిన్ అయిన తర్వాత కూడా మేము ఇప్పుడు ఆశిస్తూ నేను కూడా అధిష్టానం ఎవరికి ఇచ్చినా బీఫామ్ ఎవరికి ఇచ్చినా కూడా మేము తప్పకుండా టీఆర్ఎస్ జెండా ఎగిరేస్తాం. ఇక్కడ ఈసారి మీకు టికెట్ ఇస్తే కనుక, బీఫామ్ ఇస్తే కనుక ప్రజలు మీ పైన విశ్వాసంతో ఉన్నారని మీరు నమ్ముతున్నారా? తప్పకుండా. ఎందుకంటే గతంలో నేను చేసిన అభివృద్ధి గ్రేటర్ హైదరాబాద్లో అది సెకండ్ ప్లేస్లో వచ్చింది. నేను అదే అభివృద్ధి మనకు అదే అభివృద్ధి ఉంది. ఎందుకంటే అన్న ఒకవేళ నీకు బీఫామ్ ఇచ్చి నేను తీసుకొస్తే మీ మీద నమ్మకం ఉన్నది, ఎందుకంటే అభివృద్ధి బాగా చేస్తాను అని అందరికీ అదే నమ్మకం ఉన్నది. ఆ నమ్మకం మీదే నాకు ప్రజలందరూ కూడా నీకు తప్పకుండా నువ్వు రావాలని చాలామంది కోరుతున్నారు. మీరు కూడా సర్వే చేస్తున్నారు, నియమోత్సవం చేయవచ్చు అనుకుంటాను. ఆ సర్వేలో జనాలను అడిగి తెలుసుకొని నా విషయంలో ఎట్లా ఉంటా, ఏం సంగతి, జనాల లోపల ఎట్లా ఉంటా, ఏం కదా మీరు అందరూ తెలుసుకొని మీరు తప్పకుండా నేను ఈ యొక్క మైలార్దేవపల్లి డివిజన్లో మళ్ళీ కూడా చెప్తున్నాను, మైలార్దేవపల్లి నేను కూడా ఆశిస్తున్నాను. అगर ఆశించిన తర్వాత అధిష్టానం ఎట్లా ఏ విధంగా విధిస్తో ఆ విధంగా మేము ఉంటాము. తప్పకుండా ఈ మైలార్దేవపల్లి మటుకు ఎవరే కానీ మేము టీఆర్ఎస్ జెండా ఎగిరించే బాధ్యత మాది. మా నాయకులు మా కార్యకర్తలు కూడా టీఆర్ఎస్ జెండా ఎగిరని చెప్పి పెద్ద ఎత్తున అంటున్నారు. ఎవరు కూడా మనసు బాధ లేకుండా మేము తప్పకుండా ఈ టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరికి ఇచ్చినా కూడా మైలార్దేవపల్లి డివిజన్లో తప్పకుండా మేము గెలుస్తున్నాము. ఇప్పుడు మేము మా బృందము మైలార్దేవపల్లిలో అడుగుపెట్టినాక పలు ఏరియాల్లో తిరిగి మా V3 న్యూస్ ఛానల్ ద్వారా సర్వే చేశాం. ప్రతి ఒక్కరు మహిళలు కావచ్చు, చిన్న నుంచి పెద్ద వరకు మేము ప్రేమ్దాస్ గౌడ్ గారికి మేము ఓటేస్తామని ఒక వాళ్ళ మాట చెప్తురు. అసలు ప్రజలపైన అంత నమ్మకం, మీ పైన అంత నమ్మకం రావడానికి గల కారణాలు ఏవని మీరు అనుకుంటారు? మీరైతే ఈరోజు ఇంకోటి చేసారు, సర్వే చేసారు కదా. మేమనేది అంటే ప్రజలపై నమ్మకం ఉన్నది, వాళ్ళకందరూ నా మీద నమ్మకం ఉన్నది. ఎందుకంటే గతంలో చేసిన అభివృద్ధి చూసి మేము 5 ఏళ్ళు అవతల వచ్చి టీఆర్ఎస్ పార్టీలో ఉండి కూడా ఒక కార్పొరేటర్ గెలిచి ఒక 2 ఏళ్ళు కూడా సరిగ్గా పని చేయకుండా ఉండి మళ్ళీ ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు మళ్ళీ ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసిండు ఇండిపెండెంట్ నుంచి చేసి అప్పటికే మా పార్టీ కూడా అధిష్టానం కూడా సస్పెండ్ చేసిరు. ఏమిటంటే ఖాళీ ఎలక్షన్ వచ్చామట ఏ పార్టీ నుంచి పోతే బాగుంటుంది, ఎట్లా పోతే బాగుంటుంది అని చెప్పి అవతలలు చేస్తున్నారు. ప్రజలందరూ అన్నాను లేదు మేము లోటు అయిపోయినాం. మేము నీ ఆయంలో ఎక్కడ చూసినా కానీ మంచినీళ్ళే కానీ డ్రైనేజే కానీ ఏదైనా కూడా చాలా చక్కగా జరిగింది. మళ్ళీ నీలాంటి వాళ్ళు వస్తేనే మన బస్తీలను డెవలప్ వస్తే అవుతుందని చెప్పని జనాలు నాకు కోరుతున్నారు, ప్రజలుతున్నారు. ఇప్పుడు మీరు 5 ఏళ్ల క్రితం మీరు కార్పొరేటర్గా ఉన్నారు, తర్వాత బీజేపీ అధికారంలోకి రావడం జరిగింది. ఇప్పుడు ఈ గడిచిన 5 ఏళ్లలో మైలార్దేవపల్లిలో అభివృద్ధి జరిగిందని మీరు అనుకుంటున్నారా? అభివృద్ధి ఎందుకంటే ఆయన ఇక్కడ ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు ఎమ్మెల్యే గారితో కలిసి మంచిగా ఉండి చేసిండే చాలా అభివృద్ధి అవుతుండే. ఎమ్మెల్యేతో కలవలేనా, ఎందుకంటే ఎమ్మెల్యే అంటే ఏందో అనుకుంటేనా ఒక ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు ఒక పార్టీ నుంచి ఆయన ఉన్నప్పుడు ఎమ్మెల్యే గారితో కలుసుకోపోండి అలా మస్తు అభివృద్ధి అవుతుంది. మంతా కూడా ఆయన కార్పొరేషన్ నుంచి ఒక పైసా కూడా తీసుకోవాలి. ఆయన ఎమ్మెల్యే గారి ద్వారా కొన్ని అభివృద్ధులు తప్పకుండా అయినాయి ఇక్కడ. ఓకే, ఇప్పుడు ఈ 5 ఏళ్లలో కొంతవరకు అభివృద్ధి కాలే అని మీరు అన్న మాటనే, మీ మాటనే. మీరే కార్పొరేటర్గా గెలిస్తే ఇక్కడ ఎటువంటి అభివృద్ధి చేసే దిశగా మీరు ముందుకెళ్తారు? చాలా బస్సులలో మైలార్దేవపల్లి డివిజన్ అంటేనే గేటర్లో పెద్ద డివిజన్ ఇది. ఎందుకంటే 2 డివిజన్ల అయినా ఇది ఒక డివిజన్ అయిపోయింది. ఇది చాలా జగలు కూడా గౌరవ కేటీఆర్ ఉన్నారు, మున్సిపల్ శాఖ మంత్రి ఉన్నారు. మేము మా టీఆర్ఎస్ పార్టీ గెలిచిన తర్వాత ఎందుకంటే బస్సులు చాలా ఎంకబడ్డాయి, బస్సులు చాలా పెద్దగైనాయి. ఆ పెద్దగైనందుకు మేమందరం కూడా ఉండి ఇక్కడ డెనిస్లే కానీ మన సీసీ రోడ్లే కానీ లైటింగే కానీ
మంచిల సమస్య ఉన్నా కూడా ఏదేమన్నా కూడా మహిళా బిల్డింగ్లు ఇవన్నీ అడుగుతున్నారు. మా మొత్తం ఇప్పుడు గతంలో మేము ఉన్నాడు కట్టాము, మళ్ళీ ఇప్పుడు అధికారం వస్తుంది, ఎవరైనా వస్తారు, వచ్చిన తర్వాత మా బస్తీలను డెవలప్ చేయడానికి మేము తయారున్నాము. అందుకే పబ్లిక్ అది ఏమంటుందంటే అలా నువ్వు వస్తే బాగుంటుంది అని పబ్లిక్ కోరుతున్నాం. మేము ఇప్పుడు మీ బీఫామ్ వస్తే వాళ్ళు ఖచ్చితంగా మీ పట్లనే ఉన్నారని మీరు ఆశిస్తున్నారా? ఒకవేళ మీరు పబ్లిక్లోకి వెళ్తుంటే పబ్లిక్ ప్రజా మద్దతు మీకు ఏ విధంగా లభిస్తుంది? తప్పకుండా మా మీద విశ్వాసం నమ్మకం ఉంటుంది నాకు. ప్రేమ్దాస్ గౌడ్ గారికి ఇక్కడ మైలార్దేవపల్లి ప్రజలు ఓటేయాలి, ఏ నమ్మకంతో ఓటేయాలి? మీరు ప్రజలకు ఏం చెప్తారు? ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు అభివృద్ధి చేసేది ఏవైతే సంక్షేమ పథకాలు మన పబ్లిక్గా వస్తున్నాయో దాన్ని బట్టే ప్రతి ఒక్కరు కూడా ఒక టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి గారు చేసే అభివృద్ధి, గౌరవ కేటీఆర్ చేసే అభివృద్ధి చూసి, ఇక్కడ ఎమ్మెల్యే గారు అభివృద్ధి చూసి అందరూ కూడా టీఆర్ఎస్ పార్టీకే పట్టం కట్టాలి. ఎందుకంటే సంక్షేమ పథకాలు చాలా ఇస్తున్నారు, మీరు అదే చూస్తున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి పింఛని, ప్రతి ఒక్కరికి మన షాదీ ముబారక్, తర్వాత కళ్యాణ పథకమే కానీ ఇంకా సీఎం పథకమే కానీ ఇవన్నీ ఎన్నో వస్తున్నాయి. వాళ్ళకు ఆ యొక్క అభివృద్ధి చూసి వాళ్ళ యొక్క లబ్ధిని కొని మేము ఎవరు వచ్చినా కూడా మేము ఓటు వేయం, మేము తప్పకుండా టీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తామని చెప్తున్నాం. ఓకే, మీరు అధికారం లేకున్నా కూడా మొన్నటిదాకా ప్రజలకు పట్టు నుండి మొన్న వరద బాధితులకు కావచ్చు, మొన్న కరోనా టైంలో కావచ్చు, మీ వంతు సహాయంగా మీరు ప్రజల వెన్నంటుండి వాళ్ళకు ధైర్యం చెప్పి ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారన్నట్టు ప్రజలు ఇప్పుడు సర్వేకి పోతే ప్రజలే చెప్పారు. ఇప్పుడు దాని గురించి ఎటువంటి సేవా కార్యక్రమాలు చేశారు మీరు? మేము ఇంతకుముందు కరోనా వచ్చినప్పుడు కూడా నిరుపేదలు బయటికి వెళ్ళకుంటే ఎమ్మెల్యే ఆయన ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి బియ్యము, పప్పులు ఏదైనా అన్ని బస్తీలలో కూడా ఒక్కొక్క ఇంటికి పిలిచి ఇచ్చాము. మేము మా నాయకులు కూడా అందరు కలిసి ఇచ్చాము. మేము ఆ యొక్క నమ్మకం ఉంది మాకు, బాధలు వీళ్ళు ఆదుకుంటారు వీళ్ళు అని చెప్పి ఆ నమ్మకం ప్రజలు ఉన్నది. ఆ నమ్మకంతోనే మాకు ఓటేస్తారు. ఇప్పుడు బీఫామ్ తీసుకోవడం అంటే అంత ఆషామాషి కాదు, ఆశావాదులు ఎంతోమంది ఉంటారు. ఇప్పుడు మీతో పాటుగా ఈ టీఆర్ఎస్ పార్టీలనే చాలామంది మాకు కావాలంటే మాకు కావాలి, బీఫామ్ మేము తీసుకోవాలని మీకు కొందరు అడుగుతారు, కొందరు అబ్జెక్షన్ చేస్తుంటారు. వీళ్ళందరినీ కలుపుకోపోయి ఇప్పుడు మీరు ఖచ్చితంగా బీఫామ్ తెచ్చుకునే దిశగా ఏ విధంగా మీరు అందరినీ కోఆర్డినేట్ చేసుకొని కలుపుకొని పోయి ఉద్యమకారులే కావచ్చు, ప్రస్తుతం చూసుకుంటే ఉద్యమకారులు అయితే చాలా డిసప్పాయింట్గా ఉన్నారు. ఈ అన్ని వర్గాల వారిని ఏ విధంగా కలుపుకొని పోయి మీరు కార్పొరేటర్ గెలిచే దిశగా మీ ప్రణాళిక ఉండబోతుంది? చాలామందికి ఆశ ఉంటుంది, అందరికీ ఆశ ఉంటుంది. ఆశ ఉన్న వాళ్ళకు కూడా ఏం చెప్తామంటే వాళ్ళు ఏదో మేము మా కుటుంబ సభ్యుల్లాగే పిలుచుకొని వాళ్ళకు అయ్యా ఇది ఇప్పుడు కాకుండా ఇంకా వేరేది మీకు ఏదైనా చేస్తామని చెప్పి వాళ్ళు ఎక్కడ బయటికి వెళ్ళని వాళ్ళు మా మనసులే కొట్లాడుతారు కానీ ఆశ వాళ్ళందరూ కూడా ఆశ ఉంటుంది. వాళ్ళని ఎక్కడ కూడా వెళ్ళలేము. వాళ్ళని పిలుచుకొని మేము సంజాయించుకొని మా పార్టీ నుంచి వాళ్ళ ముందుకు పెట్టే ముందుకెళ్తా అని చెప్తున్నాను. రెబల్స్ కూడా చాలామంది ఇదే పార్టీలో ఉన్నట్టు తెలుస్తుంది. వాళ్ళని ఏ విధంగా కలుపుకోబోతారు? రెబల్స్ కూడా ఎవరు ఏం ఇక్కడ మేము వాళ్ళందరూ కూడా మా కుటుంబ సభ్యులాగా చూసుకుంటాం. మేము వాళ్ళందరూ కలుపుకొనే పలికెళ్తాం. ఎందుకంటే వాళ్ళు ఉంటేనే మాకు కూడా బాగుంటుంది. ఎవరు రెబల్స్ ఏనేయం, ఎందుకంటే మా టీఆర్ఎస్ పార్టీలో ఎవరైనా రెబల్స్ చేయరు. ఒకటి కాకుండా ఎమ్మెల్యే గారు ఉన్నాయి ఇక్కడ, వాళ్ళు సంజాయించుకొని మా పార్టీలో ముందుకు తీసుకుంటూ ఎవరికి ఇచ్చినా కూడా వాళ్ళకి ఇచ్చినా కూడా నేను కూడా పని చేయవలసి వస్తుంది. మాకు ఇచ్చిన పని మేము చేసి కలుపుకొని తీసుకుంటాం. ఎవరు నాకు వాళ్ళకి ఇచ్చినా కానీ నేను పని చేయను కానీ కాదు, వాళ్ళకి ఇచ్చినా ఎవరికి వచ్చినా మేము పని చేస్తాం, గెలిపిస్తాం. మేము ఇప్పుడు చివరిగా మీ డివిజన్ ప్రజలకు మీరు ఏమని చెప్తారో, ఇప్పుడు రేపు రానున్న జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో మిమ్మల్ని గెలిపించడానికి వాళ్ళకి మీరు పూర్తిగా హామీ ఏ విధంగా నమ్మకం వారికి ధైర్యంగా నిలబడతా అని మీరు వారితో మాట్లాడతారు? చివరిగా మీరు చెప్పండి వాళ్ళకి. ఈరోజు మీరు మైలార్పేట డివిజన్లో మీరు తిరిగారు కదా, మీకు ప్రజలు చెప్పారు కదా మీరు, ఎందుకంటే వాళ్ళకి నమ్మకం ఉన్నది మా పార్టీ మీద. ఆ పార్టీకి ఓటు వేస్తేనే అభివృద్ధి అవుతుంది అంటున్నారు. ఇంకోటి మా పార్టీ సంక్షేమ కార్యక్రమం ఎన్నో వస్తాయంటున్నారు. నేను కూడా ఏంటంటే అమ్మా మన పార్టీని గెలిపిస్తే మనం అన్ని సంక్షేమ కార్యక్రమాలు లబ్ధిదారు కానీ ఏదో కానీ మనకు దొరుకుతాయి. అందుకని మనం అందరం కూడా మా నమ్మకం ఉంది వాళ్ళకి టీఆర్ఎస్ పార్టీకి ఓటుకి గెలిపేయాలా మన నమ్మకం ఉన్నది. ఆ నమ్మకంతో మేము ముందుకు వెళ్దాం కోరుతున్నాం. రేపు జరగబోయే ఈ ఎలక్షన్స్లో భారీగా విజయం సాధించి ప్రజలకు ఇదే విధంగా గతంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారో రేపు కూడా ఇక్కడ ఉన్న సమస్యలపైన మీరు అంతా మైలార్దేవపల్లిని అభివృద్ధి చేయాలని, మీరు ప్రజల మనసులో చిరస్థాయిగా నిలిచిపోవాలని మా V3 న్యూస్ ఛానల్ తరఫున మీకు ఆల్ ది బెస్ట్ చెప్తున్నాం. ధన్యవాదాలండి. ఉన్న రోజు మీరు సర్వే చేస్తున్నందుకు V3 ఛానల్ వాళ్ళకు మేము కూడా యజమాని కూడా ధన్యవాదాలు చెప్తున్నాం. ఎందుకంటే మీ ద్వారా ఎన్నో ఇటువంటి కార్యక్రమం చేస్తుంటే ఎంతో జనాలకు వెళ్ళి ఈ కార్యక్రమం చేసినందుకు
మాకు కూడా మీకు కూడా ధన్యవాదాలు చెప్తున్నాము, యజమానికి కూడా ధన్యవాదాలు చెప్తున్నాను ఎప్పటికీ. ఎందుకంటే ఏది చేసినా ఏది ఉన్నా కూడా మీ ఛానల్ ద్వారా 100 మందికి కాదు 1000 మందికి రాష్ట్రం అంతా కూడా తెలుస్తుంటుంది.